అందరికీ హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 23 ముందు భాగంలో అజామిళోపాఖ్యానం తెలుసుకున్నాం. ఈ వీడియోతో వృత్రాసుర వధ అనే మరో కథలోకి వెళ్ళబోతున్నాం. వృత్రాసుర కథ లేని భాగవతం అసలు భాగవతమే అవ్వదు. కాబట్టి ఈ దివ్యమైన వృత్రాసుర కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. మరి అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేస్తే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇంద్రుడు ఎంతో గొప్పగా 3 లోకాలు పరిపాలించాడు. పాతాళం, భూలోకం, స్వర్గం. ఈ 3 లోకాలకి ఇంద్రుడే అధిపతి. ఆ ఇంద్రుడికి గురువు బృహస్పతి. ఈ బృహస్పతి వల్లనే రాక్షస భయము లేక దేవతలు సుఖముగా ఉండగలిగారు. బృహస్పతి దేవతలందరికీ గురువు. ఆయన రాక్షసుల చేత కూడా సత్కారాలు పొందినవాడు. అటువంటి ఆ మహానుభావుడైన బృహస్పతి ఒకసారి ఇంద్రుడి ముందుకు వచ్చాడు. కానీ భోగాలలో ఆరితేరిన ఇంద్రుడు గురువుని పట్టించుకోలేదు. కనీసం లేచి నమస్కరించలేదు. దిక్పాలకులు, సిద్ధులు, ఇంకా ఎందరో మహాత్ములతో నిండి ఉన్న ఆ సభలో దేవగురు అయిన బృహస్పతికి అవమానం జరిగింది. బృహస్పతి కాసేపు అక్కడే నించున్నాడు. పోనీలే మెల్లగా పలకరిస్తాడేమో అని వేచి చూశాడు. కనీసం గురువుకి ఆసనం ఇవ్వలేదు. మాట వరుసకు కూడా పలకరించలేదు. దాంతో బృహస్పతి కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టాన్ని మనం బాగా పరిశీలించాలి, ఆలోచించాలి. సనాతన ధర్మంలో తల్లిదండ్రులు, గురువు వీళ్ళల్లో ఎవరికి అపకారం చేసినా సరే వాడికి భగవంతుడు కూడా రక్షించలేడు. ఈ ప్రస్తుత కాలంలో గురువులంటే ప్రవచనకర్తలు కావచ్చు, మనల్ని బాగు చేయడానికి మంత్రోపదేశాలు ఇచ్చేవారు కావచ్చు. అటువంటి వారిని మోసం చేయడం, గౌరవించకపోవటం లేదా హాస్యమాడటం సరికాదు. అంటే గురువుల దగ్గర వినయముగా నడుచుకోవాలి. గురువులు తిట్టినా కొట్టినా పడాలి. గురువులు మన మీద హాస్య పదాలు వాడారు కదా అని మనం కూడా వాళ్ళ మీద జోక్స్ వేయకూడదు. గురువుకి అవమానం జరిగినా, గురువు ముందు శిష్యుడు అహంకరించినా సరే ఏం జరుగుతుందో ఈ కథలో మనం వినబోతున్నాం. ఇంద్రుడు అలా అవమానించటంతో బృహస్పతి యొక్క గుండె బద్దలైపోయింది. అలా ఇంట్లోనే ఉంటూ దేవతల్ని కలవకూడదని నిర్ణయించుకున్నాడు. మరో పక్కన స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి కూడా భయం మొదలయ్యింది. అంతసేపు అహంకారంతో ఉన్న ఇంద్రుడికి మళ్ళీ జ్ఞానోదయం అవ్వింది. అంతటి మహాత్ముడైన బృహస్పతిని అవమానించానన్న బాధ ఉండిపోయింది. వెంటనే బృహస్పతి యొక్క ఇంటికి వెళ్ళాడు ఇంద్రుడు. కానీ బృహస్పతి అదృశ్య రూపంతో ఇంద్రుడికి కనపడకుండా పోయాడు. సాక్షాత్తు దేవతల గురువే కనపడకుండా పోయాడని తెలుసుకున్న రాక్షసులు ఇంద్రుడి మీద యుద్ధానికి దిగారు. రాక్షసులు వారి గురువైన శుక్రాచార్యుడిని అడ్డు పెట్టుకుని దేవతలని తరిమి కొట్టారు. దేవతలంతా బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా, నాయనల్లారా, మీరు మీ గురువుని అవమానించారు. కేవలం చేతులెత్తి నమస్కరించి ఆసనమిస్తే అయిపోయేది. గురువుని ధిక్కరిస్తే త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేరు. గురువుల ముందు త్రిమూర్తులు కూడా ఎందుకు పనికిరారు. గురువు యొక్క పాదధూళి గంగ కన్నా పవిత్రమైనది. 1000 ఏళ్లు గంగలో స్నానం చేయడం కన్నా గురువుల అరికాళ్ల మీద ఉన్న దుమ్మును తలకు పూసుకోవడంతోనే ఎక్కువ పుణ్యం వస్తుంది. అసలు గురువు దొరకటమే ఎక్కువ. అటువంటి గురువుని వదిలేస్తే మళ్ళీ మీకు దక్కగలడా? ఇప్పుడు మీ గురువుని నేను కూడా తిరిగి తీసుకురాలేను అని అన్నాడు. విన్నారు కదా, బ్రహ్మ అంతటి వాడే గురువులని ఆశ్రయించండి, వారిని దూషించకండి అని అంటున్నాడు. అంతటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురువు అన్నవాడికి సాటి రాలేరు కదా. కాబట్టి గురువు ఏం చెప్పినా మారు మాట మాట్లాడకుండా చేసి తీరాలి. కాకపోతే ఇక్కడ గురువు దొరకటమే కష్టం. దొరికాక మాత్రం దూషిస్తే మళ్ళీ మనకి ఎన్ని జన్మలెత్తినా గురువు దక్కటం సులభం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా గురువులని అవమానించకూడదు. దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకోగా బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెబుతాడు. దేవతల్లారా, భూలోకంలో త్వష్ట అనే ప్రజాపతి ఉన్నాడు. ఆ త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడు అనే ఓ కుమారుడు ఉన్నాడు. అతడు 3 తలలు కలవాడు. బృహస్పతి కంటే గొప్ప జ్ఞానం కలిగిన పండితుడు. 3 తలలతో 3 వేదాలు చదివేవాడు. ఒక తలతో సోమరసం తాగుతూ, మరో తలతో మంత్రోపదేశం చేస్తూ, మరో తలతో వేదాలు మాత్రమే చదువుతూ ఉండేవాడు. రాత్రి పడుకునే సమయానికి మాత్రం 3 తలలు కలిసిపోయి ఒకటిగా మారేవి. అటువంటి ఆయన్ని సేవించి గురువుగా పెట్టుకొని మీ కష్టాలు పోగొట్టుకోండి అని అన్నాడు. దాంతో దేవతలు విశ్వరూపుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు పట్టుకున్నారు. నిజానికి విశ్వరూపుడి వయస్సు 25 ఏళ్లు మాత్రమే. దేవతల వయస్సు 1000 ఏళ్ల కన్నా ఎక్కువే. కాబట్టి మనకి మంచి గురువు అన్నవాడు కావాలి తప్ప గురువుకి వయస్సుతో సంబంధం లేదు. మనకన్నా
తక్కువ వయసు ఉన్న ఓ పండితుడు మనకిలా గురువు అవుతాడని అహంకరించకూడదు. అలా దేవతలు విశ్వరూపుడి కాళ్ళు పట్టుకొని రాక్షసుల నుండి రక్షించమంటూ వేడుకున్నారు. అప్పుడు విశ్వరూపుడు సమాధానంగా, నేను మా గురువు శుక్రాచార్యుడి నుండి నారాయణ కవచాన్ని పొందాను. ఆ కవచాన్నే మీకు ఉపదేశిస్తాను అని చెప్పి దేవతలకి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. ఈ నారాయణ కవచము దేవతలకి మాత్రమే కాదు, దేవతల వంకతో మనకు కూడా ఉపదేశిస్తున్నాడు ఆ పరమాత్ముడు. మనం కూడా ఈ నారాయణ కవచాన్ని పాటించవచ్చు. ఈ కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే ఆ మహావిష్ణువు యొక్క అవతారాలు మన శరీర అవయవాలను రక్షిస్తాయి. ఈ నారాయణ కవచం ఆన్లైన్లో వెతికితే చాలా సులభముగా దొరుకుతుంది కూడా. ఈ నారాయణ కవచం యొక్క గొప్పతనాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి వర్ణిస్తూ, పూర్వం కౌశికుడనే పండితుడు బ్రహ్మ ద్వారా నారాయణ కవచాన్ని ఉపదేశముగా పొందాడు. ఆ కవచాన్ని పాటిస్తున్న అతడు వార్ధక్యంలో మరణించి వైకుంఠానికి చేరాడు. కానీ అతడి శవం ఏమాత్రం కుళ్ళిపోకుండా 1000 సంవత్సరాలు ఎడారిలో పడి ఉంది. ఆ శవం నుండి అద్భుతమైన సువాసన వచ్చేది తప్ప దుర్వాసన వచ్చేది కాదు. అటువంటి ఆ శవంపైనే ఆకాశ మార్గమున చిత్రరథుడనే గంధర్వుడు తన భార్యలతో విమానంలో వెళుతున్నాడు. ఈ చిత్రరథుడు ఎవరో కాదు, మహాభారతంలో అర్జునుడికి ఎలా స్నేహితుడయ్యాడో కూడా మనం మహాభారతం సిరీస్లో చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే మహాభారతం లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అందిస్తాను, అది కూడా చెక్ చేయండి. అయితే ఆ చిత్రరథుడు అలా వెళుతుండగా టక్కున విమానం తలకిందులై కుప్పకూలిపోయింది. ఆ దెబ్బతో చిత్రరథుడు తన శక్తిని మహిమని కోల్పోయాడు. అదే చోట వాలకిల్యుడు అనే ఓ ముని బొటనవేలంత శరీరాన్ని కలిగి ఉన్నాడు. అతడు చిత్రరథునితో ఇలా పలికాడు, నీ మహిమలు, నీ విమాన మహిమలు ఊరికే పోలేదు. నారాయణ కవచాన్ని పాటించిన మహానుభావుడి శవం మీద నుండి నీవు వెళ్ళటం వల్లే ఇలా కుప్పకూలిపోయావు. నీవే కాదు, బ్రహ్మ అంతటి వాడు కూడా ఈ శవం మీద నుండి వెళితే ఇలానే పడిపోతాడు. ఈ శవాన్ని నీవు నీ భార్యలతో ఎత్తి భక్తితో సరస్వతీ నదిలో కలపండి. దాంతో నీ దోషము తొలగి తిరిగి నీ శక్తిని పొందుతావు అని అన్నాడు. చిత్రరథుడు ఆ ముని చెప్పినట్టే చేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, చిత్రరథుడు ఆ శవాన్ని తన భార్యలతో కలిసి మోశాడు. అంటే ఒక శవాన్ని ఆడవాళ్లు కూడా మొయ్యొచ్చు, ఆడవాళ్లు శవాన్ని మొయ్యకూడదు అనే మాటలు ఏమాత్రం నిజం కాదు. అయితే కౌశికుడి శవం సరస్వతి నదిలో నీరుగా మారి ఆ నదికి ఎంతో శక్తిని ఇచ్చింది. ఇది నారాయణ కవచం యొక్క శక్తి అంటూ విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు సరేనన్నాడు. కానీ దేవతలెవ్వరూ ఆ విశ్వరూపుడిని పూర్తి స్థాయిలో నమ్మలేదు. ఎందుకంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కదా. అటువంటి ఆ శుక్రాచార్యుని వద్దే విద్య నేర్చినవాడు ఈ విశ్వరూపుడు. అటువంటి వాడు రాక్షసులకి సహాయపడతాడే గాని దేవతలకెలా సహాయం చేయగలడు అనే అనుమానంతో ఉండేవారు దేవతలు. అది మాత్రమే కాదు, విశ్వరూపుడి తల్లి పేరు రచన. తాను ఒక రాక్షస జాతి స్త్రీ. ఏదేమైనప్పటికీ ఇంద్రుడు నారాయణ కవచాన్ని పఠిస్తూ గొప్పవాడై రాక్షసులని జయించాడు. ఇక్కడే వచ్చింది అసలు గొడవ. విశ్వరూపుడి తల్లి రచన రాక్షస జాతికి మేలు కోరే స్త్రీ. విశ్వరూపుడు తల్లి చెప్పిందే వింటూ దేవతలకి శుభాలు అందిస్తూ రాక్షసులకు కూడా శుభాలు అందించసాగాడు. దేవతలు అభివృద్ధి చెందాలి అని పైకి పలుకుతూ రాక్షసులు కూడా అభివృద్ధి చెందాలని లోపలే అనుకుంటూ యజ్ఞయాగాలు చేసేవాడు. రాక్షసుల మేలు మాత్రం కాస్త ఎక్కువే కోరుకునేవాడు లేండి. అయితే గురువు ప్రవర్తనలో కాస్త అనుమానం రావటంతో విశ్వరూపుడు లోపల పలికే మాటలను సైతం తన దివ్య శక్తులతో విన్నాడు ఇంద్రుడు. గురువు కుట్ర చేస్తున్నాడని భావించిన ఇంద్రుడు ఎంతో క్రోధించాడు. నిన్నే నమ్ముకొని దేవుడిగా గురువుగా కొలుస్తున్న మాకు ఇంతటి ద్రోహం చేస్తావా? దేవతలతో పాటు రాక్షసులకు కూడా యజ్ఞములో స్థానం ఇచ్చి మరి మాకు అన్యాయం చేయటం నీకు న్యాయమేనా అని అడిగాడు. దానికి విశ్వరూపుడు చిరునవ్వు నవ్వి, నా తల్లి రాక్షస జాతి స్త్రీ, అలాంటిది నేను రాక్షసులకి కీడు ఎలా చెయ్యగలను? నేను మీ దేవతలకి నష్టం వచ్చే పని ఏమీ చేయట్లేదు కదా. దేవతలు రాక్షసులు 2 జాతులు ఎదిగేలా చేస్తున్నాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకోలేదు. మా పక్షం మాత్రమే వహించమంటూ క్రోధించాడు. విశ్వరూపుడు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. దాంతో ఇంద్రుడు మండిపడ్డాడు. టక్కున ఆయుధం చేతబట్టి వెనక నుండి ఒక్క పోటుతో విశ్వరూపుడి మెడ మీద కొట్టాడు.
ఆ దెబ్బకి విశ్వరూపుడి 3 తలలు నేలరాలాయి. శవం అలా పడిపోయి ఉంది. అయినా గాని ఆ మహానుభావుడు బ్రతికి ఉన్నట్టుగానే వెలిగిపోతున్నాడు. ఆయన ముఖంలో జీవకళ అలానే ఉంది. అది చూసిన ఇంద్రుడు, ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా? అసలే మంత్రశాస్త్రాల్లో ఆరితేరిన వీడిని నేను నమ్మలేను అని అనుకుని ఒక వడ్రాంగిని పిలిచి గొడ్డలితో 3 తలలని ముక్కలు చేయించాడు. అప్పుడు ఆ 3 తలలలో సోమపానం చేసే శిరస్సు కౌజుపిట్టగా మారిపోయింది. సురపానం చేసే శిరస్సు కలవింకమయ్యింది. అన్నం భక్షించే శిరస్సు తీతువు పిట్ట అయ్యింది. ఆ 3 పక్షులు భయంకర రూపంతో బ్రహ్మహత్య పాపానికి స్వరూపముగా వచ్చి ఇంద్రుడి మీద పడ్డాయి. అప్పుడు ఇంద్రుడు వణికిపోయాడు. అయ్యో, నేను ఎంతటి పాపము చేశాను! మహానుభావుడు, వేద పండితుడు, దేవతలకే గురువైన విశ్వరూపుడిని హత్య చేశానా? గురువు హత్య చేసిన పాపానికి మీరు నన్ను ఎంతైనా హింసించండి అని ఆ పక్షులతో అన్నాడు. అప్పుడు ఆ భయంకర పక్షులు ఇంద్రుడికి చుక్కలు చూపించాయి. ముక్కుతో పొడిచి పొడిచి తెగ కుడుతూ హింసించాయి. ఇంద్రుడు 1 సంవత్సరం భరించాడు. కానీ ఆ తర్వాత తట్టుకోలేకపోయాడు. బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీస్తూ ఈ బ్రహ్మహత్య పాపము నుండి నన్ను రక్షించమంటూ వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా, నిన్ను ఈ పాపం నుండి బయట పెట్టగలిగేవి 4 మాత్రమే. అవే భూమి, జలం, చెట్లు, స్త్రీలు. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అని అన్నాడు. దానికి ఇంద్రుడు సరేనని భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తనయందు చేయబడిన గోయి దానంతట అదే పూడిపోయేటట్టుగా ఇంద్రుని వల్ల వరం పొందింది. జలాలు సమస్తము తమయందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్టుగా వరం పొందాయి. వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం అందుకున్నాయి. స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరం కోరారు. దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన దుష్కృతాన్ని 4 భాగాలు చేసి వారికి పంచిపెట్టాడు. భూమి ఆ పాప ప్రభావం వల్ల ఉప్పురియటం, చౌడు కురియటం రూపంలో ఆ దోషాన్ని ప్రకటించింది. ఆ పాపము చేత ఎడారి భూములు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. జలాలు బుడగల రూపంలోనూ నురుగు రూపంలోనూ ఆ పాపాన్ని స్వీకరించాయి. వరదలు వచ్చేటప్పుడు కూడా ఈ నురుగు ఏర్పడుతుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు నదులలో స్నానం చేస్తే మహా పాపం అంటుకుంటుంది. చెట్లు జిగురు రూపంలో ఆ పాపాన్ని అందుకొన్నాయి. స్త్రీలు రజోవికారం రూపంలో ఆ పాపాన్ని పంచుకున్నారు. అందుకే స్త్రీలని పీరియడ్స్ టైంలో ముట్టుకోకూడదు అని అంటారు. అందులోనూ భర్త అసలుకే తాకకూడదు. అలాగే ఆ సమయంలో స్త్రీలు అగ్ని వెలిగించకూడదు. అంటే వంట చెయ్యకూడదు, దీపం వెలిగించకూడదు. అలా చేస్తే దుర్మార్గులు లేక అనారోగ్యపు పిల్లలు పుడతారు. కుటుంబంలో శాంతి ఉండదు. అయితే ఇంట్లో ఎవరూ లేనప్పుడు, స్త్రీకి సహాయం చేయువారు లేనప్పుడు రోజు వాడే పొయ్యి కాకుండా ప్రత్యేకమైన పొయ్యిని వెలిగించి వండుకోవాలి. ఆ 3 రోజులు వారు బ్రహ్మహత్య పాపాన్ని పంచుకుంటారు కాబట్టి వారికి కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏదో స్త్రీలని చిన్న చూపు చూడటానికి కాదు. అంతెందుకు, స్త్రీలు పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళొద్దన్నారు కానీ ఇంట్లో చక్కగా పురాణ కథలు వినొచ్చు, లేదా గుడికి బయట ఉంటూ గుడిలో జరిగే ప్రవచనాలు కూడా వినవచ్చు. పీరియడ్స్ అంటేనే న్యాచురల్, ప్రకృతి ధర్మం. స్త్రీలకి భరించే శక్తి ఉంది కాబట్టే ఇంద్రుడు వాళ్లతో ఆ పాపాన్ని పంచుకున్నాడు. దేవి భాగవతం చదివితే స్త్రీల యొక్క గొప్పతనం మనకి తెలిసిపోతుంది. ఆ పురాణం గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంద్రుడు మొత్తం మీద తన బ్రహ్మహత్య పాపాన్ని 4 విధాలుగా నలుగురికి పంచేశాడు. కానీ విశ్వరూపుడి మరణం చూసి విశ్వరూపుడి తండ్రి సహించగలడా? మరి విశ్వరూపుడి తండ్రి అయిన త్వష్ట ఏం చెయ్యబోతున్నాడు? అది మాత్రం సస్పెన్స్. వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన లింక్ని చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.